ప్రైజ్ ద లార్డ్. ఈ బైబిల్ క్విజ్ ప్రోగ్రామ్ మీకు మీ కుటుంబంకు చాలా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంది అనేది నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ఎందుకంటే నేను అడిగిన ప్రశ్నలకు మీరు సమాధానాలు చెప్పాలి అంటే తప్పనిసరిగా బైబిల్ని చదవాలి. అలా కొంతమంది అయినా బైబిల్ని చదువుతారు, ఇదొక అలవాటుగా మారుతుంది అనే ఉద్దేశంతో ఈ క్విజ్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. మొదటిగా నేను ప్రశ్నలకు సమాధానాలను స్క్రీన్ మీద చూపిస్తాను, చూడండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు బైబిల్ క్విజ్ని స్టార్ట్ చేసేద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. ఈ ఫోటోలో యేసుక్రీస్తు ప్రభువారు, ఒక స్త్రీ, అలాగే రొట్టె ముక్క, ఒక చిన్న బాలుడు, అలాగే కుక్క ఉన్నాయి. ఈ సందర్భాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఏ రకంగా చెప్పారు? క్వశ్చన్ నెంబర్ 2. ఈ ఫోటోలో యేసుక్రీస్తు ప్రభువారు మీలో ఒకడు నన్ను అప్పగించును అనే మాట అంటున్నారు. ఆ వ్యక్తి ఎవరు? క్వశ్చన్ నెంబర్ 3. ఈ ఫోటోలో యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మాట్లాడిన ఒక మాటకు ఆ దేశమంతా కూడా చీకటి కమ్మింది. అది ఎన్నో మాట? క్వశ్చన్ నెంబర్ 4. ఈ ఫోటోలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సమాధి ఉంది. ఆ సమాధిలో యేసుక్రీస్తు ప్రభువారు ఎన్ని రోజులు ఉన్నారు? క్వశ్చన్ నెంబర్ 5. ఈ ఫోటోలో ఇద్దరు వ్యక్తులు, అలాగే ఇక్కడ క్రొత్త బట్ట, పాత బట్ట కూడా ఉన్నాయి. ఈ సందర్భం దేనికి సంబంధించినది? చూసారు కదండి. ఈ 5 ఫోటోల్లోని ఆ వ్యక్తులు ఎవరు, ఆయా సందర్భాలు ఏంటి అనే విషయాలు మీకు తెలిస్తే వెంటనే నాతో కామెంట్ సెక్షన్ షేర్ చేసుకోండి. ఒకవేళ ఈ 5ంటికి మీకు సమాధానం తెలియకపోతే నెక్స్ట్ వీడియోలో ఈ 5ంటికి సమాధానం చెప్పడం జరుగుతుంది. అప్పటి వరకు మన ఛానల్ని చూస్తూనే ఉండండి. ప్రైజ్ ద లార్డ్.